హల్లెలూయా. ఆనాడు దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడు దావీదును ప్రేమించాడు కాబట్టి ఆ యొక్క అరణ్యములో అబ్షాలోము తరుముతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఆహారమును, ఆ యొక్క భోజనమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ యొక్క ఏలియాని దేవుడు ప్రేమించాడు, ఏలియా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి శత్రువుల యొక్క ఊరిలోనే, సీదోను అనే ప్రాంతంలోనే, యెజెబెలు ఉండే పట్టణంలోనే దేవుడు సారెపతు విధవరాలు ద్వారా ఏలియాను పోషించాడు, అతనికి స్థలమును సిద్ధపరిచాడు, నడిపించగలిగాడు అన్నమాట. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అమితముగా ప్రేమించు, దేవుణ్ణి అమితముగా ఇష్టపడు, దేవుణ్ణి సంపూర్ణముగా నమ్ముకో. ఖచ్చితంగా ఆయన నీ కొరకు సిద్ధపరిచినవి నీ కంటికి కనిపించకుండా, నీ ఊహకు అందకుండా కూడా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడనమాట. దావీదుకు చేసిన దేవుడు, ఏలియాకు చేసిన దేవుడు ఈ రాత్రి కాల సమయం ముందు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ యొక్క బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా చేయను ఉద్దేశించుచున్నాడు.